బ్రేకింగ్ న్యూస్. రాచకొండ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పిల్లలను తాము కిడ్నాప్ చేసి తీసుకురాలేదని, వారి తల్లిదండ్రుల నుంచే కొంటున్నామని నిందితురాలు వందన చెప్తున్నారు. ఆమెతో పాటు 4 నిందితులను కస్టడీకి కోరుతూ చైతన్యపురి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాచకొండ పరిధిలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలైనటువంటి వందనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పిల్లల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో, అసలు పిల్లల్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారా గుజరాత్ నుండి అని పోలీసులు విచారించిన సందర్భంలో ఎవరైతే బీదరికంలో ఉండే ఆడవాళ్ళ దగ్గర పిల్లలు పుట్టినై వాళ్ళు పోషించలేని స్థితిలో ఉన్న వారిని ముందే తెలుసుకొని వారి దగ్గర 50 నుంచి 60 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 5 లక్షల రూపాయలకి విక్రయిస్తున్నట్టుగా పోలీసు విచారణలో తెలిపింది. అయితే వందన కృష్ణవేణిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని హైదరాబాద్ లో ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారో వారి వివరాలు తెలుసుకొని వారికి మగబిడ్డ కావాలన్నా ఆడబిడ్డ కావాలన్నా వెంటనే తనకు సమాచారం ఇస్తే నేను గుజరాత్ నుండి పంపిస్తాను, రోజులు నిండిన పిల్లలు మాత్రమే తీసుకొచ్చి ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ముందే డీల్ మాట్లాడుకొని ఇక్కడ సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు ముందు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక వందనను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వందనతో పాటు కృష్ణవేణి మరో 4 నిందితులు మొత్తం 5గురిని కూడా కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో చైతన్యపురి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కస్టడీ పిటిషన్ పై విచారణ కూడా జరుగుతుంది. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి 5 నిందితులను కూడా కస్టడీకి తీసుకొని విచారించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక వందన చెప్పే మాటలు నిజమా కాదా అనేది వందనను కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత మరికొకసారి గుజరాత్ వెళ్లి ఎవరైనా పిల్లలు పోయినట్టు అక్కడ మిస్సింగ్ కేసు కానీ కిడ్నాప్ కేసులు కానీ ఉంటే వాటిని కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని విక్రయించారు? పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు 4 పిల్లల్ని గుజరాత్ నుండి హైదరాబాద్ తీసుకొచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకి అమ్మినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మరికొంతమంది కూడా ఎందుకంటే ఇప్పటి వరకు విచారణలో 4 పిల్లలు తెలుసు, కానీ గతంలో కూడా ఇంకేమైనా పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయించారా? గతంలో ఒకసారి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలానే ఇతర ఢిల్లీ రాజస్థాన్ నుండి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మిన ముఠా పట్టుబడింది. కాబట్టి వారికి వందనకి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ఇంకా ఎవరో కేసులు అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ సురేష్.